అయితే మన మనుషుల్లో విడుపు పట్టు అనేది ఉండాలండి. విడుపు పట్టు లేని రోజున అది వృధాయే. తెలుసండి, అది వృధాయే. విడుపు పట్టు అంటే ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు పెట్టింది మనం తీసుకోవాలి. అలాగని దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి. ఎందుకు నాకెందుకులే అనేసి ఒకవేళ అందరం చక్కగా ఏదో వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు ఒకరికొకరు సరదాగా అందరూ చక్కగా ఖర్చు పెట్టుకుంటాం కదా. వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళే పెట్టాలి, వాళ్ళే చేయాలి ఇలా కొంతమంది ఆలోచించుకుంటారు. అది తప్పు. తెలుసండి, ఎదుటి వాళ్ళ మీద ఇలాగా రుద్దేయకూడదు మనం. తెలుసండి, వాళ్ళు మనకు పెట్టుకోవాలి, సరదాగా మనం వాళ్ళకి పెడతాలి. అది మంచి ఇదంటే సరదా. తెలుసండి, కొంతమంది ఉంటారు వాళ్ళే ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకూడదు అని ఎదుటి వీళ్ళ మీద నెత్తి మీద చేతులు పెట్టేస్తూ ఉంటారు. అది భగవంతుడు సహించడండి. నీకుంటే నువ్వు చక్కగా దానం, అది నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టుగా చక్కగా దానం చేసుకో ఎవరికైనా. తెలుసు, నీకు ఎవరికైనా తోస్తే నీకు ఎంతో పెట్టుకో. అంతేగాని ఎదుటి వాళ్ళ నెత్తుల మీద చేతులు పెట్టేసి కొంతమంది ఉంటారండి, నేను చాలామందిని చూశాను. అలాగా అలాంటి పనులు ఏమి చేయకుండా చక్కగా మీకు మీరు కూడా స్వతంత్రంగా చక్కగా ఖర్చు పెట్టుకొని చక్కగా ఇచ్చేయాలి. వాళ్ళేంటి ఖర్చు పెడుతున్నారుగా మనకేంటి, వాళ్ళకు ఉంది మనకు లేదు అన్న ఆ భావన కూడా వద్దండి. ఎందుకంటే నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, అవన్నీ వేస్ట్ అనకూడదు. వచ్చింది భగవంతుడు ఇచ్చిన కాడికి మనకి ఏమీ లేకుండా లేదు కదా. అది ఒకళ్ళ దగ్గర ₹2 ఉంటే ఒకళ్ళ దగ్గర రూపాయి ఉంటాయి. ఆ రూపాయి ఒక ₹10 ఖర్చు పెట్టుకోండి. ఇంకోళ్ళ దగ్గర ₹2 ఉంటే రూపాయి ఖర్చు పెట్టుకుంటారు. అది అంతవరకే. ఓకే, దీని గురించి శాసించి చెంది అవి వద్దండి. చక్కగా ఎంజాయ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరి కాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలి. తెలుసండి, వాళ్ళకి మనం, మనకు వాళ్ళం, అలా అదొక ఎంజాయ్మెంట్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.